హాయ్ అండి. ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి మినప సున్నుండలను అయితే చేయబోతున్నానండి. మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఏ తీరును చేసేవాళ్ళో అదే తీరులో ఈ మినప సున్నుండలని తయారు చేయబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. 1 కేజీ పొట్టు మినుములు తీసుకున్నానండి. మినుముల్ని వేయించుకోవాలండి. 2 టిప్పుల కింద వేయించుకుందామండి. కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ మినుములు వేగినాయో లేదో తెలియాలి అంటే మనం గరిటతో కొన్ని మినుములు తీసుకుని నలిపి చూద్దామండి. ఈ రకంగా నలిపి చూస్తే మనం పప్పు గోల్డెన్ రంగులోకి వచ్చిందంటే మినుములు వేగినట్లే. అది కాకుండా మనకు మినుములు వేగేటప్పటికి కమ్మని వాసన అయితే వస్తుందండి. మినుములు వేగాయి తీసేసుకుందామండి. ఇలా ప్లేట్లో తీసేసుకుని గరిటతో కలుపుకొని ఆరబెట్టుకోవాలి. మిగతా మినుములు కూడా అదే తీరులో వేయించుకుందామండి. మినుములు వేగాయండి. ఇవి కొంచెం చల్లారనిచ్చి మనం పప్పు విసురుకోవాలి తిరగలతో. ఈలోపు 1 కప్పు బియ్యాన్ని వేయించుకుందామండి. ఈ బియ్యాన్ని దోరగా వేయించి తీసుకోవాలి. ఈ మినపప్పులో ఈ బియ్యం కలిపి పిండాడించుకోవాలండి. మనకు సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది ఈ బియ్యం వేయటం వల్ల. ఈ బియ్యం కూడా వేగాయి కదా, తీసేసుకుందాము. ఇప్పుడు పప్పు చేద్దామండి. ఈ తిరగలతో పప్పు విసురుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం పప్పు విసురుకోవాలండి. ఈ రకంగా పప్పుని అయితే చేసుకోవాలి. పప్పు విసరటం అయిపోయిందండి. ఈ పప్పుని శుభ్రం చేసుకోవాలండి. చేటతో కానీ పళ్ళెంతో కానీ చెరిగి తీసేసుకోవాలి పొట్టుని. ఇలా పళ్ళెంలో వేసుకుని పొట్టుని అయితే చెరిగేద్దామండి. ఈ రకంగా శుభ్రం చేసేసుకోవాలి. పొట్టు శుభ్రం చేసాం కదండి, పిండాడిద్దామండి. ముందుగా వేయించిన బియ్యాన్ని వేసుకుని ఒకసారి కలిపేసి మిల్లాడిద్దామండి. మిల్లైనా ఆడించుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి. ఇలా పిండి అయితే ఆడించాం కదండి. 1 కేజీ మినుములు పిండి ఆడించానండి. అందులో సగం మాత్రమే నేను సున్నుండలు చేసి చూపిస్తాను. మిగతా సగం మనం ఎప్పుడైనా సున్నుండలు తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి. బాక్స్లో పోసేసుకుని గాలి వెళ్ళకుండా పెట్టుకుంటే ఈ పిండి సంవత్సరం పాటైనా మనకి నిల్వ ఉంటుందండి. ఈ 1/2 కేజీ మినపసున్నికి ఒక 1/2 కేజీ బెల్లం పడుతుందండి. కేజీకి కేజీ పడుతుందండి. సరిగా వేసుకోవాలి. ఒక 1/2 కేజీ బెల్లం వేసి కలుపుతున్నానండి. ఇలాగా పిండి బెల్లం కలిసేలా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుని మనం మిక్సీ పట్టుకుందామండి. మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి పొడిలాగా. మిగతా పిండిని కూడా మిక్సీ పడదామండి. ఇలా మిక్సీ పట్టి తీసేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి. నెయ్యి అంతా ఇంత ఏం లేదండి, మనకు ఉండకొచ్చేటట్టుగా మనం కలుపుకుంటే సరిపోతుంది. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువగా వేసుకోవచ్చండి. ఒకసారి కొద్దిగా వేసుకుని చూసి మళ్ళీ మనం నెయ్యి సరిపోదు అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చండి. ఈ విధంగా పిండి మొత్తానికి నెయ్యి పట్టించి మనం ఉండలు చేసుకోవాలండి. నెయ్యి ఇంకొంచెం సరిపోలేదండి, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో సున్నుండలు చుట్టుకోవటమే. ఈ విధంగా సున్నుండలన్నీ చుట్టేద్దామండి. సున్నుండలు చేయటం అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.